పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది. ఉదయం నుంచి నగరాన్ని కమ్మేసిన కారు మబ్బులు ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వానగా ఉగ్రరూపం దాల్చి దంచి కొడుతుంది. బాచుపల్లి నుంచి బంజారాహిల్స్ వరకు, మేడ్చల్ నుంచి జూబ్లీహిల్స్ వరకు నగరమంతా జలమయమైంది. దీనికి కారణం తీవ్ర వాయుగుండం. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చీకటి కమ్మేసి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా బాచుపల్లి, మేడ్చల్, ఆల్వాల్ ప్రాంతాలలో కుండపోత వర్షం పడుతుంది. అలాగే గాజుల రామారం, కుత్బుల్లాపూర్, కేపీహెచ్పీ కాలనీలలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇక ఐటీ కారిడార్కు కీలకమైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలలోనూ జోరువాన పడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నమే రాత్రిని తలపించేలా కారు మబ్బులు కమ్మేయడంతో వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే ఈ ఆకస్మిక వర్షాలు కురుస్తున్నాయి. ఈ వాయుగుండం బలపడడంతో రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు తీవ్ర జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. కేపీహెచ్పీ నుంచి అమీర్పేట వరకు, రాయదుర్గం నుంచి మాదాపూర్ వరకు ఐటీ ఉద్యోగులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు నగరంలో వర్ష తీవ్రత పెరగడంతో జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. నీరు నిలిచిన ప్రాంతాలలో క్లియర్ చేసేందుకు సిబ్బంది పనులు వేగవంతం చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కరెంటు స్తంభాలు, పాత భవనాల వద్ద నిలబడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే 48 గంటలు హైదరాబాద్ ప్రజలకు చాలా కీలకమైనవి. అందుకే ఈ చిన్న జాగ్రత్త పాటించండి. అత్యవసర పని ఉంటే తప్ప బయటకు రావద్దు. మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్న డ్రైనేజీల వద్ద జాగ్రత్తగా ఉండండి. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద కానీ, కరెంటు వైర్ల కింద కానీ నిలబడవద్దు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఉంటే జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్లకు లేదా డిఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించండి. You're